హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కార్డ్ రైస్ నా స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూసేయండి. అంటే ఫ్రై, కార్డ్ రైస్ ఫ్రై అంటే మనం తిరగమాత వేస్తాం కదా, అలాగా నేను తిరగమాత వేసి తింటున్నాను. కార్డ్ రైస్ అంటే పెరుగు. ఇది వచ్చేసి కోయిట్ పెరుగు అండి. ఇక్కడ గల్ఫ్ కంట్రీ ఇలా పెరుగు వస్తుంది. తర్వాత ఏంటంటే అన్నం నేను ఉడికించాను. వైట్ రైస్ కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు, కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకున్నాను. ఇలా పెరుగు వస్తుంది చూసారు కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను తిరగమాత వేస్తున్నాను. తిరగమాత అంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరపకాయలు అవన్నీ వేసి ఫ్రై చేసి ఇప్పుడు మేము దీంట్లో వేసి నేను తింటాను. నా స్టైల్లో నేను ఎలా తింటాను అనేది మీరు పూర్తి వీడియో చూసేయండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరిది తినే స్టైల్ కానీ చేసే స్టైల్ కానీ వేరేగా ఉంటుంది. కానీ నేను చేసేది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక వెరైటీగా ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు నేను తినబోయేది దీంట్లో తింటున్నాను. ఇది వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా అంటే అలోవెరా కాదు, సారీ అండి. అలోవెరా వేరు కదా, ఓకే సారీ, ఏమనుకోబాకండి. ఆలివ్ అంటారు కదా, అదేంటంటే ఆలివ్. ఇదేంటే బ్లాక్ కూడా వస్తుంది, అంటే గ్రీన్ కూడా వస్తుంది. తర్వాత దీంట్లో ఏంటంటే నిమ్మకాయ కూడా వేస్తారండి. అంటే ఊరగాయలాగా మనం మిరపకాయని, ఎండుమిరపకాయని, పచ్చిమిరపకాయని అంటాం కదా, అలాగేంటంటే వీళ్ళు ఏంటంటే ఊరగాయలు వేస్తారు. పచ్చిమిరపకాయలకి ఊరగాయ వేస్తారు. ఇలాగ మనం పచ్చిమిరపకాయలకి ఊరగాయ వేస్తాం కదా, అలాగే ఇదేంటంటే ఊరగాయ. ఇప్పుడు ఇది కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. తర్వాత దీంట్లో చూసారు కదా, ఇది వచ్చి నిమ్మకాయ కూడా వేస్తారు. అది కూడా ఒక టేస్ట్ సూపర్ ఉంటుంది, పుల్లగా, కొంచెం ఉప్పుగా మొత్తం. ఇప్పుడు నేను తిరగమాత వేస్తున్నాను. రాండి నా స్టైల్లో నేను తిరగమాత ఎలా వేస్తున్నాను అనేది. ఫస్ట్ ఇది పాన్ పెట్టుకున్నాం, తర్వాత నెయ్యి వేసానండి. ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాము. చూసారు కదా, నెయ్యి వేస్తున్నాను. మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. అది కొంచెం ముద్దపప్పు కూడా నేను చేసుకుంటున్నాను, అందువల్ల దానికి కూడా కావాలని రెండు వేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువగా వేసుకోబాకండి. నేను గీ వేసాను, మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. తర్వాత ఏంటంటే ఆవాలు వేసాను. అది కొంచెం చిట్టాపట్ట వచ్చేసరికి, ఎందుకంటే అది మాకు ఇది ఫ్యాన్ అనేది ఖరాబ్ అయిపోయింది, పైన అది అంటారు కదా, అది ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే నేను ఏదైనా చేసుకోవాలన్నా కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇది కానీ ఆన్ చేస్తే నేను ఏం చేసినా కూడా అది వాసన అనేది పైకి వెళ్ళిపోద్ది. నాకు ఇది చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మేము ఇలాగ తిరగమాత వేసుకుంటాం కదా, వాళ్ళు అస్సలు తిరగమాత ఏరు. నేను కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర తర్వాత అంటే బుడ్డ మిరపకాయలు, ఇది భలే బాగుంటాయి. ఇది అసలు నాకు నంచుకొని తిన్నట్టుకి మిరపకాయలు వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఉండే ఈరోజు జలస చేసుకుందాం. ఇది పచ్చిమిరపకాయలు ఒక స్టోరీ చెప్తాను మీకు ఇంకో వీడియోలో. బాగా ఇది కట్ చేసి వేసుకున్నాం, లేకపోతే అలాగే వేస్తే పైకి కట్ట ఎగిరిపోతాయి. ఎందుకంటే టైం అయిపోతుంది, సార్ ఇప్పుడు డ్యూటీ పోయే టైము. ఇప్పుడు వాసన చూసాడనుకో, ఏం వండేస్తున్నావు, ఏం తినేస్తున్నావు అంటాడు. నేను ఇంకా చాలా వీడియోలు చేయాలి, కానీ ఇది కానీ కొంచెం ఇదే కొత్తగా చేస్తే, లేకపోతే రిపేర్ చేస్తే ఎలా ఒకటి చేసుకున్నాము. ఇప్పుడు ఇది కట్ చేసి వేస్తున్నానండి. మిరపకాయలు చూసారు కదా, అది కూడా చూసారా, వాసన ఇప్పుడు గుమ్మ నాకుంది. ఇప్పుడు వచ్చాడు నాకు చెప్పాడు,
నేను ఫ్యాన్ కూడా ఆపేసాను, ఎందుకంటే అవి సౌండ్ వస్తున్నాయని చూసారా, అవి తిరుగుతున్నాయి, అది కూడా ఆపేసాను ఫ్యాన్. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకో ఫ్యాన్ ఉంది బాత్రూమ్ సైడ్, అది కూడా ఆపేసాను, ఎందుకంటే సౌండ్ వీడియోలో డిస్టర్బ్ అవుతాయని. అప్పటికి నాకు ఫ్రిడ్జ్ సౌండ్ అది పక్కనే ఉంటాను కాబట్టి ఊరికి ఆ సౌండ్ కూడా వస్తూనే ఉంటుంది నాకు, తలనొప్పి. అందువల్ల అవన్నీ నేను వీడియో చేశాను అనుకో, అవన్నీ వీడియో చేసేటప్పుడు అవి ఆపేస్తాను, ఆ ఫ్యాన్లు అవన్నీ. ఏం చేయాలా, మాకు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చూశారు కదా దాన్ని. మీరు ఎవరైనా ఇలా తినుంటారా? సూపర్ కాంబినేషన్ అండి, ఒకసారి ట్రై చేయండి. నేను తింటున్నది సూపర్ బాగుంటుంది. చూస్తుంది, నోరు ఊరుతుంది కదా. నాకు ఎందుకు చేయాలనిపించిందంటే మిరపకాయలు ఉన్నాయండి, నాకు మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు ఏదో బంగారం చూసినట్టు నాకు నోరు ఊరిపోయింది. ఎందుకంటే బంగారం ఆడవాళ్ళకంటే ఎంత ఇష్టమో పచ్చిమిరపకాయలు కూడా అంతే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే బయట కంట్రీలో మేము తినడానికి చాలా వరకు తక్కువ ఉంటుంది, తినలేము. చూసారా నా స్టైల్ కర్డ్ రైస్ ఎలా ఉందో, కనిపిస్తుందా? మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఓకే, ఒకసారి ఇలా ట్రై చేసేయండి, తినండి, చూడండి. సూపర్ అంటే సూపర్ బాగుంటుందండి. నా స్టైల్లో ఇలా తింటున్నాను, చూసారు కదా. పచ్చిమిరపకాయ వేరే లెవెల్. తర్వాత ఇది అన్నాం కదా, దీంట్లో గింజ గింజ వస్తుందండి. ఇది బ్లాక్గా అంటే ఊరగాయలాగే పుల్లగా ఉంటాయి ఇవి. ఇది కూడా పెరుగన్నంలో అలా, ఇలా ఏంటంటే రొట్టెలు అలా తింటారు. నేనంతే నా స్టైల్ ఇలా తింటాను, బాగుంటాయి ఇలా తింటే. అంటే ఇవి ఊరగాయలా కాబట్టి అన్నంలో కానీ సద్దన్నంలో కానీ ఇవి కానీ నంచుకుంటే ఇంకా సూపర్ స్టైల్గా సూపర్ స్టైల్గా ఉన్నట్టుంది కదా ఇది. నీళ్ళు గింజ చూసారు ఎలా ఉందా. ఇప్పుడు దీంట్లో తింటున్నాను, చూసారు కదా. మీకు వినిపిస్తుందా? ఇవన్నీ కరంబురం అంటున్నది. ఈ మిరపకాయ కూడా వేసాం మళ్ళా కారానికి. నేను కారం బాగా తింటా కానీ తర్వాత బాధపడతా. ఏం బాధ లేదు, హ్యాపీగా తింటా ఇప్పుడు ఒకసారి కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి, తినండి. వేరే లెవెల్. ఇది చూసారా, ఇది నిమ్మకాయ మిరపకాయ వేసుకున్నాం. ఓకే, చూడండి ఎలా ఉందో, బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం గట్టిగా సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.